Get more latest updates. Press the హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక పర్సన్ అయితే అడగడం జరిగింది, ఆధార్ కార్డ్ని మన స్మార్ట్ ఫోన్లో మన మొబైల్ ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఆధార్ కార్డ్ని మన మొబైల్లో ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్లికేషన్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నీ చెప్పబోతున్నాను. సో ఇంతవరకు మన వీడియోస్ అని చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అదే డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందిస్తూ ఉంటానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆధార్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఒక అప్లికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ యాప్ అని చెప్పి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన ముందు మీ దగ్గరలోనే మీ మొబైల్ ఫోన్ని కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఒక ఓటీపీ అయితే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆధార్కి లింక్ అయిన మొబైల్ ఫోనే కాదు, ఏ మొబైల్ ఫోన్ అయినా పర్లేదు. మీరు ఆ మొబైల్ ఫోన్ అనేది మీరు తీసుకొని తర్వాత యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలో అడుగుతుంది, రెండింటికి ఎలో చేయండి. ఒకటి లొకేషన్ ఎలో అడుగుతుంది, ఇంకోటి పిక్చర్స్ అవన్నీ ఎలో అడుగుతుంది. సో ఎలో చేసుకున్న తర్వాత మీకు ఓకే, ఎలో చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. దాన్ని మీకు చెప్పినట్లుగానే ఒక మొబైల్ ఫోన్ అనేది మీ దగ్గరలో ఉన్న మీరు వాడుతున్న ఒక మొబైల్ ఫోన్ అయితే మీ దగ్గర పెట్టుకుని మీ మొబైల్ మీ ఏ మొబైల్లో అయితే మీరు ఇన్స్టాల్ చేసిన ఆ మొబైల్ నెంబర్ని అయితే మీరు కొట్టండి. అలా ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అని కొట్టండి. తర్వాత మీకు ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇచ్చారో అక్కడ మీకు ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఇక్కడ కింద ప్లీజ్ ఎంటర్ ఓటీపీ అని వచ్చింది కదా, ఆ ప్లేస్లో మీరు ఆ ఓటీపీని అనేది ఎంటర్ చేయండి. సో సబ్మిట్ ఓటీపీ అని అడుగుతుంది, మీరు ఓటీపీని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇట్లాగా డౌన్లోడ్ ఫైండ్ లాస్ట్ ఈఐడి అండ్ అలాగే ఫర్గెట్ యూఐడి అండ్ అలాగే ఆధార్ అని చెప్పేసి ఇట్లా కొన్ని అప్లికేషన్స్ అయితే వస్తాయి. వెరిఫై మొబైల్, వెరిఫై ఈమెయిల్, ఆధార్ కార్డ్కి ఏవైతే లింక్ ఉన్నాయో అవన్నీ వస్తాయి అనమాట. మనకు కావాల్సినప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఆధార్ కార్డ్ ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అన్న చోట టైప్ చేయండి. సో మీకు ఇక్కడ యూఐడి ఆధార్ నెంబర్ అంటే ఆధార్ నెంబర్ మీకు ఆల్రెడీ చెప్పినట్లుగానే ఆధార్ నెంబర్ మీకు దగ్గర పెట్టుకోండి. ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆధార్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద ఏదైతే నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ కొట్టండి. ఇది జస్ట్ మీరు రోబోట్ కాదు, మీరు మాన్యువల్గా చేస్తున్నారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడైతే ఏదైతే ఆధార్ నెంబర్ అడుగుతుందో ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి తర్వాత ఇక్కడ పైన ఇచ్చిన నెంబర్ అయితే ఇక్కడ కొట్టి గెట్ ఓటీపీ అని కొడితే మాత్రం మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.